ప్రముఖ గాయని ఆశా భోన్స్లే కన్నుమూశారు. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుకు గురైన ఆశా భోన్స్లేకు ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 92 వయసులో ఉన్న ఆశా భోన్స్లే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆశా భోన్స్లే బొప్పి లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన ఫిమేల్ సింగర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్డి బర్మన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు ఆశా భోన్స్లే. హిందీలోనే కాకుండా తెలుగు, మరాఠీ, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. పాప్, గజల్స్, భజనలు, శాస్త్రీయ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు ఆశా భోన్స్లే. ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో యామ్ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు ఆశా భోన్స్లే. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే కన్నుమూశారు. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుకు గురైన ఆశా భోన్స్లేకు ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకుంది రాజు అందించనున్నారు. రాజు, భోగి భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోన్స్లే ఇక లేరు. వాస్తవానికి అంటే గత కొన్ని రోజులుగా కొంత వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో ఆశా భోన్స్లే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే నిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా చెప్తున్నారు డాక్టర్లు. సో ఆ తర్వాత స్పెషల్ టీం అంటే ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషల్ టీం సైతం ఒక మొత్తం ప్రయత్నాలు చేశారు ఆశా భోన్స్లేను ఎలాగైనా సరే రక్షించేందుకు. కానీ ఆమె శరీరం స్పందించకపోవడంతో చివరికి కొద్దిసేపటి క్రితం ఆశా భోన్స్లే కన్ను మూశారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సో నిజం చెప్పాలంటే భారతదేశ సంగీత ప్రపంచానికి ఒక ప్రత్యేకమైనటువంటి సింగర్ గా ఎంతో పేరుంది. అంతేకాదు ఏ విధంగానైతే అంటే దాదాపు 92 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్నారు ఆశా భోన్స్లే. సో 7 దశాబ్దాలకు పైగా సంగీత ప్రయాణం అని చెప్పుకోవచ్చు. భారతదేశ సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో ఆశా భోన్స్లే పేరు నిలిచిపోతుందని చెప్పి ఇప్పటికే ఎన్నో సార్లు ఎందరో ఆమెను కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 20,000కు పైగా పాటలు, అనేక భాషల్లో అద్భుత గానం అనేది ఆమెకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి పాటలోనూ భావం, ప్రతి స్వరంలోని ఒక మాయగా ఎంతో ఆమె పాడినటువంటి పాటలు అనేటువంటివి అజరామరమైనటువంటి పాటలుగా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు. సో ప్రభుత్వం సైతం అంటే సంగీతంలో ప్రత్యేకంగా గాయనిగా చేసినటువంటి విషయంలో ఏ విధంగానైతే ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నో పురస్కారాలు కూడా అందించారు. ముఖ్యంగా పద్మ విభూషణ్, దాంతో పాటు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, ఇలా ఎన్నో అవార్డులు కూడా ఆశా భోన్స్లేకు అందించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వయసు సంబంధిత సమస్యలతోనే బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రితో పాటు సినీ తారలు, సంగీత దర్శకులు అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశంలోనే ఏ విధంగానైతే గాయనీలకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్నో పాటలు అంటే వాళ్ళు పాడినటువంటి పాటలకు ఏనాటికి కూడా మర్చిపోలేము. ఆమె ప్రస్తుతం లేకపోయినప్పటికీ కూడా ఆమె పాటలు మాత్రం ప్రపంచం ఉన్నంత కాలం ఉండిపోతాయంటూ కూడా ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఏ విధంగానైతే ఇప్పటి వరకు
ఒకవైపు అంటే ఆసుపత్రి నుంచి ఏదైతే తన నివాసానికి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత అంతిమ సంస్కారాలు కూడా రేపు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమైనటువంటి నేతలు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అధికారిక లాంఛనాలతో ఆశా భోస్లేకి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రత్యేకంగా సంగీత అభిమానులకు, దాంతో పాటు ఏ విధంగానైతే ఆమె అభిమానులకు అందరికి కూడా ఇది ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆశా భోస్లే ఇక లేనటువంటి విషయాన్ని ఆమె పాటలు వింటూ ఎంతో మంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి.